దాని అమ్మ నాయాలది వ్యాపారం కానా మా భాగాలు మాకు మంచి ఇచ్చాయి నీతో మాకు బళ్ళ ఎవరు పోదాం ఏంటంటాడు ఇడిపోతాడంట ఏంటో ఇడిపోతాడంట ఏంటే ఇడిపోతాడంట అటు అరుస్తారా పుడతపడ్డానాయరా నాకేమన్నా చెవుడా అవే రామరెడ్డి ఇడిపోతా నీకేమన్నా కొవ్వెక్కిందా పెద్ద రామాయణం లాగుందని ఎవ్వరవా నాకేం ఎక్కల నీకెక్కిన కొవ్వంతా దించేసాడు కదా రవి ఈయనేదో మనకు కొన్నంత బలం అనుకుంటువే ఏది మాట్లే నా నెల్లూరు సరుకు అంతా అటు గవర్నమెంట్ కు పట్టించినే ఏం బీకేవా అవును బెదరు ఆ రవిగాడి నీకు చేసిన అవమానం ఊరంతా గుప్పని ఎలక సచ్చిన కంపు కొట్టేసింది డీలర్లంతా డ్రాప్ అయిపోయారు అప్పుడైతే నేను మిడిల్ డ్రాపే అన్నా ఆ రవిగాడు మనకి ఏకు మేక్ అయిపోయాడు మనం మార్కెట్లోకి పంపిన స్టాక్ అంతా గోడౌన్కి తిరిగి వచ్చింది ఒక్కడు కొనలేదు నేను చెప్పుళ్ళా సొంతంగా తెలివితేటలన్నా ఉండాలా ఒకళ్ళు చెప్పిందని నేనాలా ఆ పిల్లగాడు చూడ్డానికి పిల్లగాడే గాని నీ నెత్తి మీద పిడుగు కదా అను ఈ తలకాయ నొప్పులని నాకెందుకు గానీ మా భాగం మాకు మంచి నాయనా పంచేయి ఏంటే ఒక్కసారి దొరికిపోయాను కదా అని ఎవరిదాడు పీక్కుని పారిపోవటమే ఆలోచించుకునేవరా ఇట్ట తన్నుకోవటమే నేను దెబ్బతిన్న పుల్నయ్యా అదును కోసం ఆలోచిస్తున్నా ఏమిట్రా ఏమైంది ఏమ్మా కళ్ళు తిరిగి పడిపోయారా తోడు లేకుండా సాష్టాంగ ప్రదక్షిణ చేయటం ప్రమాదం కదూ నాకేం పర్వాలేదమ్మా ఇప్పుడు బాగానే ఉంది నా బిడ్డ కోసం దండం పెట్టుకోవడానికి వచ్చాను మీ బిడ్డ చేతుల్లో కళ్ళు తెచ్చాను నా బిడ్డ మీ బిడ్డ ఏమిటమ్మా మా బాబు కొండను కూడా మీ బిడ్డే అనుకోండి ఒరే నీ పేరును కూడా నేనే అర్థం చేయించుకొస్తాను గానీ అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్లి మన పొడుగు కారలేదు దాంట్లో ఇంట్లో దింపురా పదండమ్మా నీకెందుకు బాబు శ్రమ గుడికి వచ్చినట్టున్నావు తల్లి లాంటి మీకు సేవ చేస్తే ఆ దేవుడు కూడా సంతోషిస్తాడు పదండి గాయానికి ఏమైనా వేసావా లక్ష్మి వేశానండి మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండమ్మా అప్పుడప్పుడు వస్తుండు బాబు మీరు పిలిచారుగా వస్తూనే ఉంటాను నాకు కూడా ఇక్కడ చిన్న పని ఉంది ఏమిటా పని మన మేనగోళ్ళు ఎక్కడ గురువు గారు ఎలా ఉంది వచ్చిన పని అయింది మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను నువ్వు వెళ్ళరా నా కార్లు తెప్పించనా ఎందుకులేండి నా బండిలోనే వెళ్తాను ఏది నీ కోళ్ళ బండా అదే మీ దగ్గర అది కిందటి జన్మ పెద్ద పడవ లాంటి కారు కన్నాను రండి చూపిస్తాను ఏమిటి ఇంత పెద్ద కారా నువ్వు కొన్నావా యో అంటే నీకు అడ్డదారి బాగా కలిసి వచ్చినట్టుంది అన్ని రోడ్లు చివరికి మెయిన్ రోడ్లో కలిసేవే గురుగారు అడ్డదారి చెడ్డదారి అని మీరంటారు మీ తిన్నటి దారి నిన్నటి దారి నేనంటాను ఇంతకీ అసలు విషయం చెప్పట్లేదు మీరు ఏమిటది మన మేనగోడల సంగతి స్వామియే శరణమయ్యప్ప నీలాంటి వాళ్ళంతా మా అరుణని కలవకూడదనే మా బావగారు ఆమెను స్వయంగా కాలేజీకి దిగపెట్టి వస్తుంటారయ్యప్ప ఎంత సామి శబరిమల అని పోరదే ఒన్ను అరిందెల్లయ్యా థ్యాంక్స్ గురుగారు మళ్ళీ కలుద్దాం అక్కర్లేదు నువ్వు వెళ్ళు సార్ సిగ్నల్ వచ్చింది సార్ మాయా మాయా ఏమ్మా ఈ రోజంటే కాలేజీకి రాలేదు మీరు గేటు మూసేస్తుంటే ఇక తప్పక ఆటో కోసం వచ్చాను ఆటోలు స్ట్రైకు
ఇక అక్కడి నుంచి ఇక్కడి దాకా నడుచుకునే వచ్చాను. అయ్యయ్యో, అంత పని జరిగిందా అమ్మా? ఐఎమ్ సారీ తల్లి. పోనీలే, ఇక మీద అటువంటి పని జరగకుండా నీకు ఒక మంచి ఏర్పాటు చేశాను, చూసుకో. బస్ పాసా? చూడు. టీ కాదు, నేను తాగుతున్నది కాఫీ. చూడు. ఇదేంటి మావయ్య టీసీ తెచ్చావు? మరి నిన్ను కాలేజీ చదువు ఎందుకు మానిపించానో ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలా? నువ్వు చదివి ఉద్ధరించాల్సింది ఏమీ లేదు. ఆ డిగ్రీ ఏదో ఇంట్లోనే ప్రైవేట్ గా చదివి పూర్తి చేయి. వెళ్ళి. ఓ కనబడుటలేదు. 20 సంవత్సరాల వయస్సు, దబ్బపండు ఛాయ, 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 52 కేజీల బరువు, అన్నీ ఆయా పాళ్లలో ఉన్న అరుణ అనే అమ్మాయి కనిపించటలేదు. ఆచూకీ తెలిసిన వారు ఈ క్రింది చిరునామాకు తెలియపరిచిన అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పినా తగిన పారితోషికం ఇవ్వబడుతుంది. చిరునామా మిస్టర్ ఎం రవిబాబు, 23-64-612/B, చిలకలగూడ, సికింద్రాబాద్. హలో గురూజీ, ఇంత గౌరవం మనకెందుకండి? కాకితో కౌరంపితే రానా? ఈ కాకి డ్రెస్సులు ఎందుకు పంపారు? టీవీలో రాత్రి ప్రకటన వేసింది నువ్వేనా? మీకు సందేహమా? ఏమిటా పొగరు? కనిపించడం లేదని వేయడంలో నీ ఉద్దేశం ఏమిటి? నాకు కనిపించడం లేదు, డబ్బు కట్టి ప్రకటించాను. తప్ప? నీకెందుకు కనిపించాలి? ఇద్దరం ప్రేమించుకున్నాం కాబట్టి. ఇన్స్పెక్టర్, థ్యాంక్స్, మీరు వెళ్ళొచ్చు. నీకు ప్రేమ? అరుణని ప్రేమించడానికి కానీ అరుణ గురించి ఆలోచించడానికి కానీ నీకు ఎలాంటి అర్హత లేదు. ఒక పరువు గల ఆడపిల్ల బ్రతుకు నవ్వుల పాలు చేయడం ప్రేమ లక్షణం కాదు. గురూజీ, ప్రేమను మీరింత చిన్న చూపు చుట్టం ఏమీ బాగాలేదు. ప్రేమ కేసుల్లో మీరు బాగా ముదురని విన్నాను. ఒక్కసారి మీ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకోండి. మీరెప్పుడు ఎక్కడ ఎవరిని ఎలాంటి ఏమిటా పిచ్చివాడు? ఏ ధైర్యంతో నా ముందు ఇలా మాట్లాడుతున్నావు? ప్రేమించిన ధైర్యం. అరెస్ట్ చేయించి జైలుకి పంపించమంటావా? జరిగిన దానికి క్షమాపణ చెప్పి మళ్ళీ ఇటు పక్క రాకుండా ఉంటావా? ఎవరికి క్షమాపణ చెప్పుకోవాలి? అరుణకి. సరే, రమ్మనండి. అరుణ, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైతే ఈ క్షణం నాతో కారెక్కు. ఎవరికి భయపడాల్సిన అవసరం నీకు లేదు. నీ ఇష్టాన్ని కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. అలా తాగుబోతువి. నీకెందుకు పెళ్లి ప్రేమ? ఒక్క అతన్ని బయటికి గంటాయి. చంపుతా ఏడ్చావంటి. నా కళ్ళ ముందు ఏ ధైర్యంతో వాటితో వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు? అతన్ని నేను ప్రేమిస్తున్నాను. సిగ్గు లేదు? నా పెంపకంలో పెరిగిన దానివి నేరాలు చేసి బ్రతికేవాడిని పెళ్ళాడతావా? అతన్ని నేను ప్రేమిస్తున్నాను. నిన్ను వాడు బార్లో బొమ్మలా నిలబెట్టి వ్యాపారం చేస్తాడే. అతన్ని నేను ప్రేమిస్తున్నాను. ఏమండి, అంతలా ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నప్పుడు పెళ్లి చేస్తేనే? లక్ష్మి, నువ్వా ఈ మాట అనేది? ఇది నీ కొడుకుని చేసుకోవాలని కొండంత ఆశతో ఉన్నావు. ఆ రౌడీకి ఇచ్చి పెళ్లి చేయమంటావా? అరుణ చేసుకునేవాడిని నా బిడ్డ అనుకుంటాను. లక్ష్మి, ఆ తాగుబోతున్నా, ఆ తప్పుడు మనిషిన తప్పులు చేయొద్దని చెప్పండి. తన మార్గం మార్చుకోమని సలహా ఇవ్వండి. నేను వాడికి సలహా ఇవ్వనా? ఇస్తే తప్పే ఉంది బావా. అతను మంచివాడు అవునో కాదు కానీ చెడ్డవాడు మాత్రం కాదు. ఒకసారి మాట్లాడి చూడు బావా. నేను వాడితో మాట్లాడాలా? మరి నా మాట నా కూతురే వింటలేదు, ఎవరో కన్నా కొడుకు వింటాడా?